మావా, పవర్ బ్యాంక్ అంటే ప్లగ్ పెట్టగానే కరెంట్ లోపలికి నిండిపోతుంది అనుకుంటారు కొంతమంది. కానీ నిజం చెప్పాలంటే పవర్ బ్యాంక్లో కరెంట్ ఉండదు. పవర్ బ్యాంక్ లోపల ఒక పెద్ద బ్యాటరీ ఉంటుంది. అది మన ఫోన్ బ్యాటరీ లాంటిదే, కాస్త పెద్ద సైజ్ అంతే. మనం పవర్ బ్యాంక్ని ఛార్జ్ చేసినప్పుడు ఛార్జర్ నుంచి వచ్చే విద్యుత్ బ్యాటరీ లోపల రసాయన శక్తిగా మారి నిల్వ అవుతుంది. అంటే కరెంట్ని నిల్వ చేయడం కాదు, శక్తిని నిల్వ చేస్తున్నాం. ఇప్పుడు ఫోన్ను పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేసినప్పుడు లోపలున్న ఆ రసాయన శక్తి మళ్ళీ విద్యుత్ శక్తిగా మారి బయటకు వస్తుంది. అందులోని సర్క్యూట్ ఫోన్కి అవసరమైన 5 వోల్ట్ మాత్రమే పంపిస్తుంది. ఇది సాధారణ నియమం మావా. నార్మల్ ఛార్జింగ్ అంటే 5 వోల్ట్ ఖచ్చితం. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే, ఫోన్కి కూడా సపోర్ట్ ఉంటే 9 వోల్ట్ 12 వోల్ట్ లాంటి ఎక్కువ వోల్టేజ్ వస్తుంది. ఫోన్కి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేకపోతే భయపడాల్సిన పని లేదు. పవర్ బ్యాంక్ ఆటోమేటిక్గా 5 వోల్ట్లోనే పనిచేస్తుంది. అందుకే పవర్ బ్యాంక్ లోపల సేఫ్టీ చిప్స్ ఉంటాయి. వేడెక్కకుండా, ఓవర్ ఛార్జ్ కాకుండా, షార్ట్ సర్క్యూట్ రాకుండా కాపాడతాయి. సింపుల్గా చెప్పాలంటే పవర్ బ్యాంక్ అంటే నీళ్ల ట్యాంక్ లాంటిది. ఛార్జ్ చేయడం అంటే ట్యాంక్లో నీళ్లు నింపడం, ఫోన్ ఛార్జ్ చేయడం అంటే ఆ నీళ్లను వదలడం. కాబట్టి మావా, పవర్ బ్యాంక్లో కరెంట్ కాదు, లోపల నిల్వైన శక్తి ఉంటుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా?